రంగాల్లో వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్లు ఆ రోజు విద్యుత్ రంగంలో ఏదైతే విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారితో, దాన్ని రద్దు చేసి 9,000 కోట్ల రూపాయలు ఒక యూనిట్ కూడా మనం వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం చేకూర్చడమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే 19.5 రూపాయలకి విద్యుత్తును కొని ఆ భారం కూడా ప్రజల మీద ఒక 30,000 కోట్ల రూపాయల పైన పెట్టడం కూడా జరిగింది. అంటే ఒక విద్యుత్ రంగంలోనే 40,000 కోట్ల రూపాయలు పెట్టడమే కాకుండా పోలవరాన్ని పూర్తి చేయకపోవటం వల్ల 2021 నాటికి కనుక మొదటి దశ పూర్తి అయి ఉండి విద్యుత్ ఉత్పత్తి కనుక ప్రారంభమై ఉంటే ₹1 నుంచి రూపాయి లోపే మనకి సంపూర్ణంగా అన్ని ఖర్చులతోటి విద్యుత్ అంది ఉండేది. తద్వారా ఈ 4 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు అయితే నష్టపోయింది. ఇవన్నీ కూడా అతను చేసినటువంటి విధ్వంసానికి, అతన్ని అంటే దోపిడీకి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే కొన్నారో దాంట్లో వచ్చేదాన్ని బట్టి ఏ ప్రభుత్వాలైనా, అంటే ఒకటి మాత్రం ఇక్కడ నిస్సందేహంగా చెప్పుకోవాలి, ఏ ప్రభుత్వాలు ఇప్పుడు ఏది చేయాలనుకున్నా కూడా ఎంతో కొంత స్వలాభం లేకుండా చేయటం లేదనేది వాస్తవం. దాంట్లో ప్రతి వాళ్ళు కూడా రాష్ట్రానికి ఉపయోగపడేది ఎంత, మనకెంత ఉపయోగపడేది అని చెప్పి రాజకీయ పార్టీలు అనుకునేది చేయటం వేరు. కానీ రాష్ట్రానికి ఉపయోగపడితే మనకు ఉపయోగపడిద్ది, మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది, మన పార్టీకి ఉపయోగపడిద్ది, భవిష్యత్తులో మనం ఫలాంది చేసామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏది చేసినా కూడా దాంట్లో నాకు ఎంత ఉంటుంది, ఎంత లాభం వస్తుందని చెప్పి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించింది నిన్న స్పష్టంగా జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి విధానాలు కావచ్చు, మనం కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే రెండు సమాంతరంగానే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఈరోజు జేపీ నడ్డా గారి నోట్లోంచి బయటకు వచ్చింది. మరి ఇతను ఎందుకు చెబుతున్నాడు? ముఖ్యంగా అది ప్రజల ఆస్తినే తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి చెబుతాను. అంటే వీళ్ళు ఇచ్చిన 33 సంవత్సరాలకు సంబంధించి అది పూర్తయిన తర్వాత ప్రజలకు చెందుతుంది. కానీ ఇప్పుడు ప్రజలకు చెందుతుంది అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా దానివల్ల లాభం పొందుతున్నారా? ఇప్పుడు వాళ్ళే లాభం పొందుతున్నారా అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే దోచి పెడుతున్నారా అనుకుందాం కాసేపు, వాళ్ళ మాటల ప్రకారం చూసుకుంటే. మరి బిడ్లు వేస్తే రాకపోవడానికి కారణం ఏంటి? బిడ్లు వేస్తే ఎందుకు రాలేదు? ఆదోనికి మాత్రమే ఎందుకు వచ్చారు? అంటే దాంట్లో లాభం ఉంటే, దాంట్లో వాళ్ళకి అవకాశం ఉంటే, ఎవరైనా వ్యాపారస్తులు ఒక లాభం వస్తే ₹1 లాభం వస్తేనే కదా వ్యాపారం చేసేది. డబ్బులు సంపాదించిన తర్వాత సమాజ సేవ చేస్తారనేది వేరే విషయం. డబ్బులు సంపాదించుకునేంత వరకు వ్యాపారం చేసే డబ్బుల కోసమే కదా. మరి వాళ్ళకి అందుట్లో లాభం ఉంటే, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు ఎందుకు బిడ్ వేయకుండా ముందుకుంటారు? రెండోది, ఈరోజు ఏదైతే కిమ్స్కు సంబంధించిన వాళ్ళు వేశారో ఒక కులానికి అంటగట్టి ఆ విధంగా వాళ్ళు పోస్ట్ పెట్టారు అంటే, ఇంకా కూటమి ప్రభుత్వం ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని వదిలేస్తే మాత్రం అది వీళ్ళు చేసినటువంటి పెద్ద పాపం అని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇన్ని విషయాల్లో కులానికి అంటగట్టి వాళ్ళు ముందుకు వస్తే, రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తే అని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ కులానికి అంటగట్టి, అంటే ఆ కులం వాళ్ళు ఇంకే వ్యాపారం చేయకూడదా? వీళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలా? వీళ్ళు మాత్రమే రాజ్యాధికారంలో ఉండాలా? ఏమనుకుంటున్నా ఆ కులం గురించి? వీళ్ళు ఆ కులం గురించి మాట్లాడేంత నైతిక హక్కు వాళ్ళకి ఏడుంది? అసలు ఆ ధైర్యం ఎక్కడొచ్చింది? ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. నిస్సందేహంగా చెబుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికీ ఈరోజు చూసుకుంటే మనకి 18 నెలల 14 రోజులు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి. ఈ అధికారం చేపట్టిన కానించి వాళ్ళు ఇలాంటి విష ప్రయోగాలన్నీ చేస్తూనే ఉన్నారు, విషప్రలాత రాస్తూనే ఉన్నారు, విష ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎంతమంది మీద మీరు చర్య తీసుకున్నారు? అది కూడా మాట్లాడదాం. ఎందుకు ఉపేక్షించారు? సరే, ఇక దీని కాడికి వచ్చేదానికి చాలా స్పష్టంగా 7 లాభాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పని కేంద్ర మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల ఇంకోటి అంటే, నీ తండ్రి మొదలు పెట్టినప్పుడు ఏదైతే నువ్వు చెప్పుకున్నట్టు మీ తండ్రికి చాలా బాగా చేశాడని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఎవరి చేతిలో నడుస్తుంది? 108, 184 ఎవరి చేతిలో నడుస్తుంది? ఇప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రహదారులు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు ఆధీనంలో ఉన్నాయి? ఏ వ్యక్తులు దాన్ని నడుపుతున్నారు? దానివల్ల రాష్ట్రానికి, దేశానికి ఎంత సంపద వస్తూ ఉంది? ఇవన్నీ చేస్తుంది ఎవరు? ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు కుదేలైపోతూ ఉన్నాయి, సిక్కవుతూ ఉన్నాయి, మూతవేత పడతా ఉన్నాయి, ఆందోళన చేస్తూ ఉన్నారు, నష్టాల్లో నడుస్తూ ఉన్నాయి? చిత్తశుద్ధి ఉండదు కాబట్టి పరిపాలన చేసే వాళ్ళకు కూడా, అది కూడా చెబుతున్నాను నేను, పరిపాలన చేసే వాళ్ళకు కూడా చిత్తశుద్ధులు ఉండవు కాబట్టి, అధికారులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కాబట్టి, స్వలాభం చూసుకుంటున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుకుంటూ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి, 10% కూడా పనిచేయట్లేదు కాబట్టి
ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇలా కుదేలైపోతూ ఉన్నాయి. ప్రైవేటు రంగ సంస్థలు లాభాల మీద లాభాలు గడిస్తూ ఉన్నాయి. ఎందుకు గడిస్తూ ఉన్నాయి? వాళ్ళు దాంట్లో ఏం కావాలో చూసుకుంటున్నారు, వీళ్ళకంటే తక్కువగా చూపిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి బిఎస్ఎన్ఎల్ తీసుకుందాం. మనం బిఎస్ఎన్ఎల్ తీసుకుంటా ఉంటే ఈరోజు వాస్తవంగా దాని ద్వారానే కదా అన్నీ ఏర్పాటు కావాల్సింది. కానీ బిఎస్ఎన్ఎల్ సేవలు ఈ విధంగా ఎందుకు ఉంటున్నాయి, జియో సేవలు అంత బాగా ఎందుకు ఉంటున్నాయి, బిఎస్ఎన్కి ఎందుకు బిఎస్ఎన్ఎల్ ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు? చిత్తశుద్ధి లేకపోవటం, పర్యవేక్షణ లోపం ఉండటం. ఎవరైతే దాని మీద పర్యవేక్షణ చేసే అధికారులు ఉంటారో వాళ్ళు స్వలాభం చూసుకుంటూ ఏమైపోతే మనకేంటి, మన జీతం మనకు వస్తుంది, 1వ తారీఖు నాడు జీతం పడిపోయింది. దీంట్లో ఒకవేళ కాంట్రాక్ట్ ఇచ్చామనుకో ఎంతో మనకు వాటా వస్తాయి. ఇవన్నీ చూసుకుంటున్నారు తప్ప సంస్థను బాగు చేద్దాం, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, మనకి ఇంత నెట్వర్క్ ఉంది, ప్రభుత్వం మన చేతుల్లో ఉంది, దీన్ని మనం ఎందుకు బాగు చేయకూడదు అని చెప్పిన ఆలోచన వాళ్ళల్లో లేదు కాబట్టి ఈ విధంగా తయారవుతూ ఉంది. దానికి తోడు రాజకీయ నాయకులు కూడా దాంట్లో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు కదా. 7 మెడికల్ కాలేజీలో అన్నీ రెడీ అయిపోయిందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చే నాలవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చెప్పాడు కదా దీంట్లో లోపం ఉందని చెప్పని. మీరు మీ సైన్యాన్ని తీసుకొని, మీలాంటి వాళ్ళందరం తీసుకొని, ప్రసార మాధ్యమాలందరం తీసుకొని వెళ్ళేసి అక్కడ కూర్చొని ఏ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పి మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? అధికారం మీ చేతిలో ఉంది. వాళ్ళు ఇచ్చిన జీవోలు మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్కి ఇచ్చిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఏ ఫండులు తీసుకొచ్చినవి మీ దగ్గర ఉన్నాయి, కేంద్రం ఇచ్చిన డబ్బుల లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, రుణం తీసుకున్న లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. ఈరోజు ప్రజలు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాన్ని ప్రజలకు విడమర్చి చెప్పి, ఇదిగో మీ కాలేజీకి ఇంత రుణం తీసుకున్నాడు, ఇంతవరకే పని అయినాయి, ఈ డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు ఏం చేశాడని చెప్పని అక్కడ ఉన్న స్థానిక ప్రజలను అడిగితే వాళ్ళే సమాధానం చెబుతారు కదా. వాళ్ళకి నిన్న వాళ్ళు బజార్ ఎక్కాల్సిన అవకాశం మీరే ఇచ్చారు. వాళ్ళు అసలు బజార్ ఎక్కే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు? సరే, ఏదైనా దీంట్లో ఉన్న విషయాలన్నీ వివరించినప్పటికీ వైసీపీ వారి వైఖరిలో మార్పు లేదు. ఎందుకుండదు? మొన్న చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ బాబు గారు ఇద్దరు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, ఏ కీలు కా కీలు ఎరగదీసి ఏ కాలు కా కాలు పక్కన పెట్టేసి కూర్చోబెడితే ఎవడైనా మాటింటాడు. ప్రజాస్వామ్యం అంటే అది ప్రజాస్వామ్యమా? వాళ్ళు ఈ విధంగా అలా మాట్లాడడం ప్రజాస్వామ్యమా? చూస్తా కూర్చోవడం ప్రజాస్వామ్యమా? చెప్పండి మీరు. చూస్తా కూర్చోవడం ప్రజాస్వామ్యం. అందుకనే ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే చట్ట ప్రకారమే తీసుకోండి. ఇప్పుడు దొంగ ఉంటాడయ్యా, పట్టుకుంటాము, బాబు దొంగతనం చేసావా నాయన, ఇదిగో ఈ కాఫీ తాగు, ఈ టిఫిన్ తిను, భోజనం పెడతావు అంటే చెబుతాడా? న్యాయం జరిగిద్దా? జరగదు కదా.